హాయ్, వెల్కమ్ టు సత్యఎస్ అకాడమీ. చాలామంది అభ్యర్థులకి వాళ్ళ ప్రిపరేషన్లో సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీఎస్సి గ్రూప్ 2 మీదకి ఒక కేసు ఉన్నది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? నెక్స్ట్ చాలామంది అంటున్నారండి గ్రూప్ 2 రద్దు అవుతుందని. జరుగుతుందా లేదా? ఇది ఒక సందేహం ఉన్నది. అసలు గ్రూప్ 2 మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది? దానికి డేట్స్ ఏమన్నా వస్తాయా త్వరలో? చైర్మన్ నియామకానికి సంబంధించి ఇప్పుడు మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం. సెలవులు పెట్టుకోవాలా, జాబ్ చేయాలా, లేదా ఇంట్లో ఉండి ప్రిపరేషన్ చేయాలా? ఇట్లాంటి చాలా సందేహాలు వస్తున్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు మనము క్లారిటీ ఇద్దాం. సో ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో దానికి ప్రిలిమ్స్లో ప్రస్తుతం 1:100 తీయటం జరిగింది. సో 1:100 అన్నది రోస్టర్ ప్రకారం తీయలేదు, జస్ట్ మెరిట్ బేస్డ్ ప్రకారము తీయటం జరిగింది. దానివలన మేము మా ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల్ని నష్టపోతున్నామని కొంతమంది కేసు వేయటం జరిగింది. సో రోస్టర్ అంటే ఉదాహరణకి ఈ గ్రూప్ 2లో ఈ పోస్ట్ ఉన్నది అనుకుందాం. అందులో ఓపెన్ కేటగిరీ, ఎస్సీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ విధంగా మనకి ఇక్కడ కేటగిరీస్ కనిపిస్తున్నాయి. ఉదాహరణకి విజయనగరంలో ఎస్సీ అభ్యర్థి ఒకటి ఉండటం జరిగింది. ఎస్సీకి సంబంధించి ఒక పోస్టు. సో ఈ ఒక పోస్టుకి సంబంధించి 1:50 అయితే 50, 1:100 అయితే 100. సో ప్రిలిమ్స్లో క్లియర్ అవ్వాలి. సో ప్రిలిమ్స్లో ఇంతమంది సభ్యులు ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వీళ్ళకి అవకాశం ఉంటుంది. సో కేవలం మెరిట్ మాత్రమే తీసుకోవటం వలన చాలామంది అభ్యర్థులు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు నష్టపోతారు. తద్వారా ఆర్టికల్ 16 ఇంకా ఏమైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులు అవన్నీ నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ప్రిలిమ్స్లోనే 1:100 అయితే 100, 1:50 అయితే 50 కేటగిరీ ప్రకారము తీయండి అని ప్రస్తుతం కేసు వేయటం జరిగింది. సో గతంలో వచ్చిన తీర్పుల్ని దీనికి సంబంధించి 2 అంశాలను ప్రధానంగా పరిశీలన చేయాలి. ఒకటి, ఈ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఒకవేళ తక్కువ ఉంటే ఎక్కువ మందిని తీసుకొని వాళ్ళకి కూడా మెయిన్స్ కండక్ట్ చేయమని అనవచ్చు. లేదా గత తీర్పుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్ అన్నది ఫైనల్ సెలక్షన్ కాదు, ఇది ఓన్లీ ఫిల్టర్ చేయడానికి మాత్రమే. సో మెయిన్స్ అన్నది ఫైనల్ సెలక్షన్కి వెళ్ళటం జరుగుతుంది అక్కడ వచ్చే మెరిట్ ఆధారంగా. సో ఇక్కడ నీకు ఎవరైతే కేటగిరీస్ ఉన్నాయో రోస్టర్ ఉందో ఆ రోస్టర్ ప్రకారము సెలక్షన్ జరిగిందా లేదా. సో ఒక అభ్యర్థి ఎస్సీ అభ్యర్థి ఉన్నారు. సో ఫైనల్ సెలక్షన్లో ఈ ఎస్సీ అభ్యర్థికి కాకుండా, ఉదాహరణకి చెప్తున్నాను నేను ఇక్కడ, ఈ ఎస్సీ అభ్యర్థి కాకుండా ఇంకెవరికైనా ఇస్తే అప్పుడు మాత్రమే ఈ ప్రాథమిక హక్కు ఉల్లంఘన అయినట్టు అని గతంలో వివిధ సందర్భాలలో ఉన్నత న్యాయస్థానాల నుంచి తీర్పులు రావటం జరిగింది. సరే, ఇప్పుడు మ్యాటర్ కోర్టులో ఉన్నది కాబట్టి ఏం తీర్పు వస్తుంది అది మనము దీని మీద కన్సిడర్ చేయట్లే. బట్ జనరల్గా మనం తీసుకుంటే ఇది పెద్ద నిలవబడే కేసు అనిపించట్లేదు. నిలవబడదు ఈ కేసు, కానీ కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి తీర్పు వచ్చే వరకు మనం వేచి చూడాలి. సో ఇది ఒకవేళ ఎటువైపు తీర్పు వచ్చినా కానీ ఎగ్జామ్కి అయితే దీని ప్రభావం పడదు, ఎగ్జామ్ పైన దీని ప్రభావం పడదు. ఫస్ట్ పాయింట్ మీకు క్లియర్. సో ఈ గ్రూప్ 2 కేసు ఉంది అని అభ్యర్థులు ఎవరూ కూడా తమ ప్రిపరేషన్ని ఆపవలసిన పని లేదు. వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు చేసుకోవచ్చు. క్లియర్ ఇంత పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూస్తే అసలు గ్రూప్ 2ని రద్దు చేయమని డిమాండ్స్ వస్తున్నాయి సార్, దీని పరిస్థితి ఏంటి? ఇక్కడ 2 పాయింట్స్ని మనం ఇక్కడ గమనించాలి. ఒకటి, ప్రిలిమ్స్లో దాదాపు 90,000 మంది వరకు కూడా సెలక్షన్ అయ్యింది. ఈ సెలక్షన్ కాని అభ్యర్థులు వాళ్ళు మెయిన్స్ రాయటానికి అనర్హులుగా ప్రకటించారు. వీళ్ళకి మెయిన్స్ రాసుకునే అవకాశం పోయింది. 5 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు ప్రిలిమ్స్లో ఇది రాకపోయేసరికల్లా వీళ్ళు కాస్త బాధపడటం, నిరాసక్తికి గురవటం జరుగుతూ వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దాదాపు 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. కరెక్ట్గా ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ రావటం జరిగింది. దాని ద్వారా గతంలో 42 సంవత్సరాల వయసులో ఉండి ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు, లేదా 40 సంవత్సరాల వయసులో ఉండి ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అర్హతని కోల్పోయారు ఎగ్జామ్ రాయటానికి.
సో వీళ్ళు కూడా మాకు ఏదైనా అవకాశం ఉంటే బాగుంటుంది కదా, ఎప్పటి నుంచో చదువుతున్నారు వాళ్ళు. సో దాదాపు 35 నుంచి కూడా కంటిన్యూషన్లో ఉన్నారు. 42 అయినా కానీ మనకు అవకాశం ఉంటుందని. వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకపోవటం వలన చివరికి పాత ఏజ్ని ఆధారం చేసుకుని వెళ్ళటం వలన చాలామంది దీన్ని రద్దు చేసి సేమ్ తెలంగాణలో లాగా ఏజ్ని పెంచి వీళ్ళకి కూడా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో చాలామంది డిమాండ్ చేస్తున్నారు. సో ప్రజాస్వామ్యంలో ఎవరు ఎలాంటి డిమాండ్స్ అయినా చేసుకోవచ్చు వాళ్ళ హక్కుల కోసం, ఇందులో తప్పేమీ లేదు. సో అందుకోసము ఈ గ్రూప్ 2 రద్దు అవుతుందని మాత్రం అనుకోవాల్సిన పని లేదు. రద్దు కాదు. గతంలో ఎప్పుడూ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత దానిని రద్దు చెయ్యరు. ఎక్సెప్షనల్ కేసెస్ లీగల్గా కానీ టెక్నికల్గా కానీ ఈ 2 సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు అవుతుంది. బట్ ఇప్పుడు జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి అక్కడ ఇప్పటివరకు అయితే ఎలాంటి లీగల్గా సమస్య లేదు, ఎలాంటి టెక్నికల్గా కూడా సమస్య లేదు. సో ఆ కారణం చేత ప్రస్తుతం గ్రూప్ 2 రద్దు అయ్యే అవకాశం లేదు. అయితే గతంలో 2004లో ఒకసారి జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉండి ఆయన పదవి కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ గారు రావటం జరిగింది. సో ఈయన ఇచ్చిన నోటిఫికేషన్స్కి ఎక్స్టెన్షన్గా ఈయన నోటిఫికేషన్స్ ఇచ్చి కొనసాగించారు. ఆ విధంగా ఇప్పుడున్న గ్రూప్ 2కి రద్దు చేయకుండా ఎక్స్టెన్షన్గా ఇంకొక గ్రూప్ 2ని ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్ళచ్చు. సేమ్ తెలంగాణలో జరిగినట్టు గతంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్కి అదనంగా మరికొన్ని పోస్టులు కలిపి దాంతో ముందుకు తీసుకొని వెళ్ళారు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి. సో ఆ ప్రక్రియ ద్వారా ఇక్కడ ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ హక్కులు పరిరక్షించబడతాయి. సో ఎగ్జామ్ అన్నది ముందుకెళ్తుంది. సో అంతేగాని ఎగ్జామ్ రద్దు అవుతుంది అనే కాన్సెప్ట్ మాత్రం ప్రస్తుతం మీ మైండ్లో ఉంటే దాన్ని తీసేయండి. సో పాసిబిలిటీస్ అన్నీ కూడా నేను మీకు వివరించాను. ఎక్సెప్షనల్ కేసెస్ లీగల్ అండ్ టెక్నికల్ ప్రస్తుతానికైతే అలాంటివి ఏవి కనబడట్లేదు ఇక్కడ. సో వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే అవకాశం, వీళ్ళకి ఒక అవకాశం. సో అవకాశం అన్నది గవర్నమెంట్ కల్పించటానికి కూడా అవకాశం ఉంది. సో ఆ క్రమంలో డిలే అవుతుంది, కానీ ఓన్లీ డిలే, అంతేకాని డినే అయితే కాదు. థర్డ్ పాయింట్, అసలు ఎప్పుడు జరుగుతుంది? నేను ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయాను, ఇది ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళ సమస్య, ఇది ప్రిలిమ్స్ క్లియర్ కాని వాళ్ళ సమస్య, ఎగ్జామ్ రాయలేని వాళ్ళ సమస్య. ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు అసలు మాకు ఎప్పుడు జరుగుతుందండి? ఆ జూలైలో అన్నారు, అప్పటి వరకు ప్రిపేర్ అవుతున్నాం, అన్నీ జరుగుతున్నాయి, మాకు మాత్రం ముందుకెళ్ళట్లేదు. సో యాక్చువల్గా ఈ సెప్టెంబర్ 1st or 2nd వీక్లో చైర్మన్ నియామకం జరిగి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు వరదలు అవి రావటం వలన అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ అయ్యి ఉన్నది. సో ఈ నియామకం అన్నది ఈ చైర్మన్ అయితే కానీ ముందుకు నడవదన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో జరిగితే ఈ సెప్టెంబర్లో నియామకం జరగాలి. ఒకవేళ లేని సందర్భంలో అక్టోబర్ 1st నుంచి దసరా ఫెస్టివల్ అన్నది కొనసాగుతుంది. సో దసరా పండుగ తర్వాత ఈ చైర్మన్ వాళ్ళ నియామకానికి సంబంధించి ప్రభుత్వం కొద్దిగా వేగంగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. సో అప్పటికి ఓట్ ఆన్ అకౌంట్ పని కూడా అయిపోతుంది, అంటే టెంపరీ బడ్జెట్, వీళ్ళు బడ్జెట్కి కూడా వెళ్ళాలి. సో ఆ సందర్భంలోనే ఈ చైర్మన్ వీళ్ళ నియామకానికి సంబంధించి కదిలితే కదలచ్చు. సో ఇదైతే క్లియర్గా మనకు కనిపిస్తున్నది. సో అప్పటి వరకు అయితే మనకు స్పష్టత లేదు. సో ఊహాగానాలు తప్పితే ఇప్పుడు అక్టోబర్ దసరా తర్వాత జరిగితే డిసెంబర్ ఆర్ జనవరి ఆర్ ఫిబ్రవరి అలా అనుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఎప్పుడు అన్నది ఎవరికి తెలవదు. సో ఎగ్జామ్ అయితే కాస్త డిలే అవ్వటానికే కనిపిస్తున్నది. ఎంతకాలం డిలే అవుతుంది అంటే ఇక అది పర్ఫెక్ట్గా యాజ్ ఆన్ డేట్ మనం చెప్పలేము. బట్ అది డిసెంబర్కి అవ్వచ్చు, జనవరికి అవ్వచ్చు, ఫిబ్రవరికి అవ్వచ్చు, జరిగితే కొద్దిగా ముందుకి కూడా వెళ్ళవచ్చు. సో దానికి అనుగుణంగా మీ ప్లాన్స్ అన్నీ చేసుకోండి. సో క్లియరెన్స్ వచ్చే వరకు మనం ఎవరు చెప్పినా అంతే అది. సో ఇప్పుడు నేను ప్రిపరేషన్ చేయాలా వద్దా, చదవాలా వద్దా?
సో చదవాలా వద్దా అన్నది ఏ జాబు చేయకుండా కేవలం ప్రిపరేషన్ మీదే ఉంటున్న వాళ్ళు ఎలాగో చదువుతారు. సో దాదాపు 2019 నుంచి కూడా జాబ్ ఏమీ చేయట్లేదు వీళ్ళు. కేవలం బుక్స్ పట్టుకొని కూర్చున్నారు. 20లో వస్తుంది, 21లో వస్తుంది, 22లో వస్తుంది, 23లో వస్తుందని ఈ విధంగా దాదాపు 5 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చేసేదేమీ లేదు. ఆ విధంగా వాళ్ళ ప్రిపరేషన్ని వాళ్ళు కొనసాగిస్తారు. ఇక్కడ వీళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. సో జాబ్ చేస్తున్న వాళ్ళకి సడన్గా డిసెంబర్లోనో, జనవరిలోనో, ఫిబ్రవరిలోనో ఎగ్జామ్ ఉంది అంటే వీళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్ వీళ్ళు జాబ్ చేస్తున్నారు కాబట్టి ప్రిపరేషన్ అంతా స్ట్రాంగ్గా ఉండదు. సో వీళ్ళకి చెప్పేది ఏమిటంటే, నేను జాబ్ చేస్తున్న వాళ్ళు మీరు జాబ్ చేస్తూనే ఉండండి, అప్పుడే సెలవులు పెట్టద్దు. మీకు బాగా 100% సబ్జెక్ట్ మీద నమ్మకం లేదు, నాకు అసలు అంత కన్ఫ్యూజన్గా ఉంది, ఇప్పుడు నాకు సెలవులు ఉన్నాయి అన్న అభ్యర్థులు మాత్రమే సెలవులకి వెళ్ళండి. లేదు సెలవులు నేను తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకుంటాను అన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రశాంతంగా జాబ్ చేసుకోండి. సెలవులకి వెళ్ళకండి, మీకు వచ్చే ఆదాయాన్ని దెబ్బ కొట్టుకోకండి. సో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు, సో వాళ్ళు రెన్యువల్ చేసుకున్న అభ్యర్థులు అయితే సో వాళ్ళకి నేను అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటా. జస్ట్ అప్డేట్స్ మాత్రం ఫాలో అవుతూ రండి, సరిపోతుంది. సో జాబ్ చేయని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నేను అన్ని క్లాసెస్ అన్నీ ఇచ్చేసాను. వాళ్ళ ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ 100% కంప్లీట్ అయిపోయింది. జూలైలోనే ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇక కేవలం న్యూస్ పేపర్లు చదువుతూ ఎక్కడైనా అప్డేట్స్ ఉంటే అవి చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. రెన్యువల్ చేసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జస్ట్ నేను ఇచ్చే అప్డేట్స్ మాత్రం ప్రస్తుతం చూస్తూ ఉండండి. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, క్లారిటీ ఏ సెన్స్ రావాలి, మనకు చైర్మన్ నియామకం జరగాలి. చైర్మన్ని నియమించగానే మరుసటి రోజు మార్నింగే ఏమీ కదలదు అక్కడ. సో చైర్మన్ నియామకం జరగాలి, ఫుల్ టైం సెక్రటరీ రావాలి అక్కడ. దాని తర్వాత ప్రభుత్వం ఆలోచన ఏంటి అన్నది స్పష్టంగా రావాలి. ప్రభుత్వం ఆలోచన వచ్చిన తర్వాత కమిషన్ నుంచి, ఏపీపీఎస్సీ నుంచి డేట్స్ అనౌన్స్ కావాలి, డేట్స్ అనౌన్స్ అవ్వాలి. సో ఈ డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత అప్పుడు ఒక ప్రాపర్ ప్రిపరేషన్, ఒక స్ట్రాటజీని తీసుకొని వెళ్తే మనము 100% సక్సెస్ అవటానికి ఉంటుంది. అంతేకాని అది డిసెంబరో తెలియదు, జనవరి తెలియదు, ఫిబ్రవరి తెలియదు, ఇంకా ముందుకు వెళ్ళి 2025లో ఎప్పుడో కూడా తెలియదు. ఇంత అన్సర్టనిటీలో జాబులకి సెలవు పెట్టుకొని వస్తున్న ఆదాయానికి గండి కొట్టుకొని కూర్చోకండి. సో నాకు ఈ క్లారిటీ ప్రభుత్వం నుంచి కానీ, పబ్లిక్ సర్వీస్ నుంచి కమిషన్ కానీ, మీడియాలో మనకు తెలుస్తూ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ల వాటిల్లో. వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత మనము ఇంకా ఇన్డెప్త్గా వర్క్ చేస్తాము. ఇంకా టెస్టులు కానీ, అప్డేట్స్ని ఇంకా ఇవ్వటం కానీ అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆగస్ట్ రిలేటెడ్ ఎకానమీ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి అప్డేట్స్ ఇవ్వటం జరుగుతుంది. వితిన్ 2 డేస్లో దీని పీడిఎఫ్ని నేను అప్లోడ్ చేస్తాను. ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీని రిలేటెడ్ క్లాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెన్యువల్ చేసుకున్న అభ్యర్థులకి వస్తాయి, వాళ్ళు ఫాలో అవుతూ ఉండండి. సో ఇది ప్రస్తుతానికి. సో అందరికీ డౌట్స్ క్లియర్ అయినట్టున్నాయి. సో ఫస్ట్ కేసు సుప్రీంకోర్టు కేసు, దీనికి మీ ఎగ్జామ్ మీద ఎలాంటి ప్రభావం చూపదు, ఈ పాయింట్ క్లియర్. సెకండ్ పాయింట్, గ్రూప్ 2 రద్దు అవుతుంది. రద్దు కాదు, మీరు కంగారేం పడకండి. ఇంకా ప్రిలిమ్స్ రాయని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ని చేసుకోవచ్చు. సో ఈ పాయింట్, సెకండ్ పాయింట్ క్లియర్. థర్డ్ పాయింట్, మెయిన్స్ ఎప్పుడు అన్నది అది దేవుడికి కూడా తెలియదు, ఏదో ఊహాగానాలు మాత్రమే. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి. సో దీనికి గవర్నమెంట్ నుంచి స్పష్టత రావాల్సిందే. మీరు హైపోథెటికల్గా ఏదైనా ఒక మంత్ తీసుకొని ఈసారి ఫిబ్రవరిలో ఉంటుంది, ఈసారి డిసెంబర్లో ఉంటుంది అనుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. ఫోర్త్ పాయింట్, ప్రిపరేషన్ ఎలా చేయాలి దాన్ని క్లియర్గా చెప్పాను. మామూలుగా జాబ్ చేయకుండా ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు న్యూస్ పేపర్లు అవన్నీ అప్డేట్స్ చేసుకుంటూ ఉంటారు. జాబ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మనం ఇచ్చింది ఫాలో అవుతారు. జాబ్ చేయని వాళ్ళు కూడా ఎవరైనా రెన్యువల్ చేసుకున్న అభ్యర్థులు ఉంటే
వాళ్ళకి మన క్లాసెస్ పీడిఎఫ్లు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు అవి ఫాలో అవుతూ ఉంటారు. సో ఇది ఇక్కడ మనం కంక్లూడ్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్ దీని రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే నేను మీకు కమ్యూనికేట్ చేస్తాను. సో ఇదండి, ఇక ఒకటే మాట, చదువుతూ ఉండండి. సో క్లియర్ కట్గా ఎప్పుడు అన్నది నేను ఇక్కడ చెప్తాను, అప్పుడు మాత్రం ఫుల్ టైం ఫోకస్ దాని మీద పెట్టండి, ఆ టైం మీకు సరిపోతుంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.